చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు, కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, మనకు బలం లేనప్పుడు హూందాగా అది వదిలేయాలి. మరే బుద్ధి జ్ఞానం గురించి నువ్వే చెప్పాలి. ఈయనవాడు ఉంటే చెప్పుకోడు సెలర్ అయిపోయాడట. నీకు అలా ఈయనవాళ్ళు ముందుంటే ఎంత సొలు పురాణం అన్నా చెప్పుకుంటా పోతావు. సిగ్గేమని అనిపిస్తుందా నీకు? అసలు బుద్ధి జ్ఞానం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? పైగా పోటీ పెట్టాలా వద్దా అనేది నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఉపన్యాసాలు ఇస్తున్నావా? నీ హయాంలో చేసింది ఏంటో పంచాయతీ ఎన్నికలప్పుడు తమర హయాంలో ఏం చేసావయ్యా? బుద్ధ వెంకన్న గారి పైన, అలాగే మన బోండా ఉమా గారి పైన, మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నామినేషన్లు వేయకుండా అడ్డుకొని వాళ్ళకు మద్దతుగా ఇక నుంచి బోండా ఉమా గారు, బుద్ధ వెంకన్న గారు వెళ్తే నీ చెంచాల చేత దాడి చేయించావు అక్కడ. అవునా? ఎక్కడ చూసినా గిదిరింపులు, కొట్టడాలో, తిట్టడాలో, నామినేషన్ పత్రాలు చించేయడాలో, చిన్న అరాచకాలు చేయలేదు కదా. అక్కడ దాకా వద్దయ్యా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చాలా చిన్నది. ఎమ్మెల్సీలు ఎన్నికప్పుడు పంచుమర్తి తనిరాధ గారు నిలబడ్డారు కదా. అప్పుడే కదా నువ్వు ఒక 4 ఎమ్మెల్యేలో 3 ఎమ్మెల్యేలో నీ పార్టీని సస్పెండ్ చేసావు. అప్పుడు నీకు ఉండాల్సిన బలం ఎంత? తెలుగుదేశం పార్టీకి ఉండాల్సిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టిగా పంచుమర్తి తనిరాధ గారిని నిలబెట్టారు. అవునా? వాస్తవానికి నీకు బలం లేదు కదా. మరి ఎందుకు వదిలేదు? నువ్వు ఎందుకు నిలబెట్టావు నువ్వు పోటీకే? ఇవాళ వచ్చేసి మళ్ళీ బుద్ధి జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఏమైపోయింది? అసలు వాస్తవానికి ఒక పక్కన పంచుమర్తి తనిరాధ గారు నిలబడ్డారు కదా. నువ్వు ఆపోజిట్గా పోటీ పెట్టకూడదు కదమ్మా, వదిలేయాలి కదా. సంఖ్యాబలం మనకు లేదు కదా. నువ్వు అఫీషియల్గా నలుగురిని నీ పార్టీలో చేర్చుకోలేదు కదా. ఒక 2-3 అటు ఇటుగా ఉన్నా లెక్క అయితే నీకు 151 మంది. నువ్వు ఎవరిని నీ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించలేదు. వాళ్ళేదో కండువాలు వేసుకుని తిరిగారు కానీ కదా. మరి ఏమైపోయింది నీ విలువలు, విశ్వసనీయత, బొగ్గు, భోషణం? ఎవరికి నువ్వు చెప్తున్నావు పాఠాలు? ఇక్కడికి వచ్చి వారానికి ఒకసారో 10 రోజులకోసారో వచ్చి ఇక్కడ సుతపోస మాటలు మాట్లాడేసి పెద్ద పెద్ద కౌరులు చెప్పేసి బుద్ధి జ్ఞానం అంటే సరిపోద్దా? నీకుందా బుద్ధి జ్ఞానమా? ఏం జగన్మోహన్ రెడ్డి నీకుందా అసలు బుద్ధి జ్ఞానం? అసలు ఆ పదాలు నీ నోటంట మాట్లాడకూడదు. లేఖితనంలో పరమ లేఖిగాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మొట్టమొదటి నిన్ను చూపించవచ్చు. లేఖిగాళ్ళలో పరమ లేఖిగాడు ఎవడన్నా ఉన్నాడని నేను చూపించవచ్చు. నేను మీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో, ఫేస్బుక్ అఫీషియల్ అకౌంట్లో మీరు వేసిన పోస్ట్ ఏంటయ్యా? నారా లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం వేశారే పోస్ట్? అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు అవి. అంటే ఒక పక్కన రెచ్చగొట్టేస్తారా? ఎవరన్నా ఏదైనా అంటే మళ్ళీ ఏడుస్తారా? నారా లోకేష్ గారిని ఉద్దేశించి పాల ప్యాకెట్ను డైపర్ల డబ్బా డైపర్ల ప్యాకెట్ పెడతావా? అక్కడ డైపర్ పెడతావా? మరి నీకు చిన్నప్పుడు నువ్వు డైపర్ వేసుకోలేదేంటి? పుట్టంగానే నీకు తొడుగుతారుగా డైపరు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకుంటాను. కామను, డబ్బు ఉన్న వాళ్ళు ఇంట్లో అది కామను. అప్పట్లో లేని వాళ్ళు అయితే అది వేరే విషయాలు పక్కన పెట్టేసి. ఈ పూటగాడు అసలు డైపర్ మాకు మీద తెలియనట్టు ఈ దోశలు పెట్టుకోరా నీకేమన్నా? ఇయ్య తెవ్వరని మాట్లాడితే ఇంకా ఇంకా కాస్త కిందకెళ్ళి కూడా మాట్లాడతాం. గుర్తుపెట్టుకో బాగా. మీ అడ్మిన్ ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే ఎడిటింగ్ చేసి ఎవడైతే ఉన్నాడో, ఫస్ట్ నీ కుక్కల్ని కంట్రోల్లో పెట్టుకొని నువ్వు ఎదుటోటికి ఉపన్యాసాలు చెప్పాలి. ఏదన్నా ఒక ఇష్యూ వస్తే మనం అందరంతా ఉసుగొలిపేసి మత రాజకీయాలు చేసేయండి, కుల రాజకీయాలు చేసేయండి, మీరు వెళ్ళి రెచ్చగొట్టేయండి అని చెప్పేసి నువ్వు ఎగదవ చేయడం. అక్కడ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉపన్యాసాలు బుద్ధి జ్ఞానం ఉందా? ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఈ పోటుగాడి బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పేసి మేము నిన్ను అడగాల? ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజన్నా కానీ బుద్ధున్న వ్యక్తిగా ప్రవర్తించావా? సహచర మంత్రులు అంటే నువ్వు ఇచ్చావు కదా మంత్రి పదవులు, మంత్రులు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు పక్కన ఉంటే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అప్పుడు అమ్మనాబూతులు తిడుతుంటే ఏహే బాగా తిట్టేస్తున్నారు. అసెంబ్లీలో ఏమన్నావా నువ్వు? ఆ జోగి రమేష్ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి బూతులు తిడితే నా మీద అభిమానం అలాంటిది అధ్యక్ష, తిడితే తప్పేమి కాదు, ఏమనుకోమాకండి అన్నాడు. ఇటు అసెంబ్లీలో బూతులు తిడుతూ నువ్వు సమర్థిస్తావా? పైగా ఆలోచి బుద్ధి జ్ఞానం గురించి మాట్లాడతావా? బుద్ధి జ్ఞానం అంటే ఏం చేయాలంటే ఈయన గారి దృష్టిలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది వ్యక్తులు కేటాయించి జగన్మోహన్ రెడ్డిని రోజు అమ్మలెక్కల బూతులు తిట్టించేయాలా. గతంలో జగన్మోహన్ రెడ్డి తిట్టించేవాడు కదా చంద్రబాబు నాయుడు గారిని. ఇంక రోజు జగన్మోహన్ రెడ్డిని నీ అమ్మ, నీ అక్క, నీ ఆలి అని చెప్పేసాను, నీ అమ్మ మొగుడు అని చెప్పేసాను, ఆడేదవా ఈడేదవా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని తిట్టించేస్తే అది బుద్ధి జ్ఞానం ఉన్నట్ట. ఏమైనా మాట్లాడేటప్పుడు ఏమన్నా నీకు బుర్ర ఏమైనా పని చేస్తుందా సరిగా, లేదంటే ఎక్కడన్నా పోయిందా? నీ దృష్టిలో అమ్మనా బూతులు తిట్టితే బుద్ధి జ్ఞానం ఉన్నట్ట? చెప్పుదానికైనా ఉండాలిగా, చెప్పుకోవడానికైనా ఉండాలిగా. మరే మనం ఏం మాట్లాడుతున్నాం మనకైనా అవగాహన ఉండాలిగా.
అవగాహన పాడు ఉండదు. రెచ్చగొట్టేసి మన కార్యకర్తలు ఉసుగొలిపేసి, మన నాయకులు ఉసుగొలిపేసి, ఏది పడితే అది మాట్లాడిపించేసి ఆలోచి బుద్ధి జ్ఞానం ముందు నువ్వు మాట్లాడాలి. అది కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు మాట్లాడాలా. మాట్లాడితే పథకాలు అంటాడు. ఇంకెంతసేపు పథకాలే, ఎంతసేపు పథకాలు. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, పరిశ్రమలు లేవు, రోడ్లు లేవు, బొచ్చు బోసన ఏమీ లేదు. ఇంకా ఎంతసేపు అప్పులు చేసామా, మనం 10 రూపాయలు తినేసామా, ఓ 2 రూపాయలు పనిచేసామా, 10 రూపాయలు తినేసామా, 2 రూపాయలు పనిచేసామా, ఒక ఫోటో కొట్టి నడు రోడ్డు మీద ఎట్టించేసుకొని బిందు పాలు వేయించేసుకొని జై జగన్ అనిపించాడు. 5 ఏళ్ళు అదే చేశారు. మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు నువ్వు చేసిన పరిపాలన అదే. అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? అంతకుమించి ఏమైనా ఎరగదీసి చేసి వచ్చింది ఏమైనా ఉందా అక్కడ? ఈ అప్పబాయ కోతలు చెప్పొద్దు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో బాగా.